ముఖ్యమంత్రి గారు ఇంతకుముందు మాట్లాడుతూ ఇండియా కూటమి అభ్యర్థి అన్నారు. సార్, ఒక చిన్న సవరణ. ఇప్పుడు నేను ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిని. అరవింద్ కేజ్రీవాల్ గారు మీ ఇండియా బ్లాక్లో సభ్యులు గారు. నేను ఢిల్లీలో చేరిన మరుసటి రోజే ఇండియా కూటమి ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించిందో వాళ్ళ అభ్యర్థిగా మొదలు కాంగ్రెస్ పార్టీలో చర్చ జరిగింది. తర్వాత మళ్ళా ఇండియా కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. నా అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పుడు కేజ్రీవాల్ గారు, మీరు ఏ పార్టీకి చెందని వ్యక్తి, నేను ఇండియా కూటమిలో భాగస్వామిని కాను, కానీ మీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తాను. నేను ఆయన పోయి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఆయన బయటకు వచ్చి నేషనల్ మీడియాను సంబోధించి మా పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాము అని చెప్పి, అట్లే ఇంకా కొన్ని చిన్న చితక పార్టీలు, ఇండిపెండెంట్ సభ్యులు వాళ్ళ మద్దతు ప్రకటించినటువంటి సందర్భం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఎన్నికల గురించి ఏదో హీ హాజ్ హిజ్ ఓన్ స్టైల్ ఆఫ్ కాన్వర్సేషన్. ఏదో మాట అన్నాడు, ఫలానా ఎన్నికల ఏదో అని. నేను అవన్నీ అనను, కానీ ఎన్నికల ప్రక్రియ ఈ దేశంలో ప్రమాదంలో పడబోతుంది అనేటువంటి సంకేతాలు కనబడుతున్నాయి. మీరంతా ఈ ముందు వరుసలు కూర్చున్నాడు మిత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు సభాధ్యక్షుడిని సంబోధిస్తూ సార్ అంటారు. ఇప్పుడు ఒక కొత్త సార్ వచ్చింది మనకు. నేను ఎవరితో పత్రిక వాడితో మాట్లాడుతాను, నీకు నయీ ముసీబత్ ఆ గయి జీ, సర్కార్ దర్ ఐ సెడ్ సో, ఏక నయీ ముసీబత్ ఆ గయి. ఎన్నికల సంఘం అత్యున్నతమైనటువంటి రాజ్యాంగ వ్యవస్థ. కృష్ణ అయ్యర్ గారు, జస్టిస్ కృష్ణ అయ్యర్ గారు ప్రపంచ ఖ్యాతి గడించినటువంటి న్యాయకోవిదుడు. ఎన్నికల సంఘానికి ఉండేటువంటి అధికారాలు ఏమిటి, ఈ ఫలానా అధికారం వాళ్లకు లేదు కదా, ఎట్లా చేస్తున్నారు వాళ్ళన్న ప్రశ్న వచ్చినప్పుడు ఒక మాట వాడిండు ఆయన, రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని. కానీ రిజర్వాయర్ ఆఫ్ పవర్ అని వాడిన సందర్భం ఏమిటి? ఇన్ ఆర్డర్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. మీరు ఆ పని చేయదలుచుకున్నప్పుడు చట్టంలో లేనిది, రాజ్యాంగంలో లేనిది మీరు ఆ పని చేయడానికి సరిపోకపోతే మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు. అది రిజర్వాయర్ ఆఫ్ పవర్. అంటే మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకుంటాం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోండి అనేది కాదు రిజర్వాయర్ ఆఫ్ పవర్.